తెలుగు రాష్ట్రాల్లో ఆ లీడర్ స్టైలే వేరు. తనకంటూ కొంత ఫాలోయింగ్ ఉన్న ఆ నేత తన నియోజకవర్గంలో ఒక పవర్ఫుల్ లీడర్గా ఎదిగారు. అధికారంలో ఉన్నప్పుడు నిత్యం లైమ్లైట్లో ఉంటూ వచ్చారు. పార్టీకి పవర్ పోయింది, ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఆ తర్వాత ఆ నేత అంతర్మదనంలో పడిపోయారట. అందుకే అప్పుడప్పుడు సోషల్ మీడియా పోస్టులు తప్ప నియోజకవర్గంలో మాత్రం యాక్టివ్ కావడం లేదంటున్నారు. ఆ మాజీ ఎమ్మెల్యే మౌనం వెనుక వైరాగ్యం ఉందా, లేక కాస్త గ్యాప్ తీసుకుందామని అనుకుంటున్నారా? ప్రజా క్షేత్రానికి దూరంగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ధర్మవరంలో ఎందుకు యాక్టివ్ కావడం లేదు? కూటమి సర్కార్కు టైం ఇవ్వాలనా లేక వైరాగ్యమా? కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఒక సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్న ఆయన ఎన్నికల్లో ఓడిన తర్వాత సైలెంట్ అయిపోయారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో రెస్పాండ్ అవ్వడం తప్ప ప్రజాక్షేత్రంలో మాత్రం యాక్టివ్ కావడం లేదు. ఇదే ఇప్పుడు ధర్మవరం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. అధికారంలో ఉన్నప్పుడు నిత్యం ప్రజల్లో ఉన్న కేతిరెడ్డి అపోజిషన్ లోకి వచ్చేసరికి సైలెంట్ అయిపోవడం, ప్రజా సమస్యలను పెద్దగా పట్టించుకోకపోవడం, నిరసనలకు దూరంగా ఉండడం చర్చనీయాంశమవుతోంది. కేతిరెడ్డి మార్క్ పాలిటిక్సే వేరు. తండ్రి ఫ్యాక్షన్ కక్షలకు బలైతే అనుకోకుండా 2005లో రాజకీయాల్లోకొచ్చిన ఆయన 2009లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఓడిన గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ప్రజల్లో ఉంటూ అందరికీ ఒక రోల్ మోడల్ గా మారిపోయారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే కేతిరెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితంగా మారిపోయారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ధర్మవరం డెవలప్మెంట్ లో తన మార్కు చూపించారు. అలా అని ఆయనపై ప్రత్యర్థుల ఆరోపణలు, విమర్శలేం తక్కువ లేవు. ధర్మవరంలో చెరువు స్థలాన్ని ఆక్రమించి ఒక విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారన్న ఆరోపణలున్నాయి. గుడ్ మార్నింగ్ పేరుతో జనంలోకి వెళ్లి సమస్యలు పరిష్కరించడం ఒకవైపైతే, ఖాళీ స్థలాలను కబ్జా చేశారని అలిగేషన్స్ వినిపించాయి. వీటన్నింటినీ కేతిరెడ్డి బలంగా తిప్పికొట్టలేకపోయారు. 2024 ఎన్నికలు వచ్చే సమయానికి ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ నాయకత్వంలో టీడీపీ బలంగా మారింది. అయితే పొత్తుల్లో భాగంగా ధర్మవరం టికెట్ పరిటాల శ్రీరామ్ కు కాకుండా బీజేపీ నేత సత్యకుమార్కిచ్చారు. వాస్తవానికి కేతిరెడ్డి అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు తెలుసు, ధర్మవరం ప్రజలకు ఇంకా బాగా తెలుసు. ఇలాంటి క్రమంలో అసలు పరిచయం లేని సత్యకుమార్ ఎలా గెలుస్తారన్న అభిప్రాయం అందరిలోనూ ఉండేది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సత్యకుమార్ స్వల్ప మెజారిటీతో కేతిరెడ్డిపై విజయం సాధించారు. దీంతో ఒక్కసారిగా కేతిరెడ్డి డీలా పడిపోయారు. ఓటమి తర్వాత ఆయన వైరాగ్యంలో కనిపించారు. యంగ్ పొలిటీషియన్ గా ఉన్న కేతిరెడ్డి ఎప్పుడూ స్టైలిష్ డ్రెస్సులతో, హెయిర్ స్టైళ్లతో కనిపించేవారు. కానీ ఓటమి తర్వాత గడ్డం పెంచుకుని ఆయన లుక్కే మారిపోయింది. తన ఓటమికి కారణాలేంటి? రాష్ట్రంలో వైసీపీ ఎందుకు ఓడిపోయింది? అధిష్టానం చేసిన తప్పులేంటి? ప్రజలు ఏ విధంగా ఆలోచించారు? ఈవీఎంల పనితీరు ఎలా ఉంది? ఇలాంటి అంశాల మీదే కేతిరెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వచ్చారు. కానీ ధర్మవరం నియోజకవర్గంలో మాత్రం యాక్టివ్ కాలేదు. పార్టీని నమ్ముకున్న ఎంతో మంది ఆయన కోసం ఎదురు చూస్తున్నప్పటికీ నియోజకవర్గంలో పెద్దగా అందుబాటులో ఉండట్లేదట. ఒకానొక సమయంలో కేతిరెడ్డి మంచి వాక్ చాతుర్యం, అలాగే సబ్జెక్టు పరంగా మాట్లాడే నేతగా ఉండటంతో వైసీపీ అధిష్టానం ఆయనకు జిల్లా పగ్గాలప్పగించింది. అయితే ధర్మవరం ప్రజలు తనను ఓడించారన్న బాధనో లేక కోపమో తెలియదు కానీ కేతిరెడ్డి నియోజకవర్గ సమస్యల మీద స్పందించట్లేదు. ఇప్పటి వరకు ఎక్కడా ధర్మవరం రాజకీయాలపై మాట్లాడలేదు. పైగా పార్టీ అధిష్టానం రైతు సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తే జిల్లాలో అందరూ నాయకులు పాల్గొన్న కేతిరెడ్డి మాత్రం దూరంగా ఉన్నారు. దీంతో అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టాక్. ఆ తర్వాత విద్యుత్ ఛార్జీల పెంపుపై అధిష్టానం ఇచ్చిన పిలుపుకు కేతిరెడ్డి స్పందించారు. ధర్మవరంలో భారీ నిరసన చేపట్టి మళ్లీ యాక్టివ్ అవుతున్నట్టు సంకేతమిచ్చారు. ఆ నిరసన తర్వాత కూడా మళ్లీ ఆయన సైలెంట్ గానే ఉంటున్నారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందించారు. కానీ కేతిరెడ్డి ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రంలో కనిపించట్లేదు. అయితే కేతిరెడ్డి ఎందుకు యాక్టివ్ కాలేదన్న దానిపై రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి. ఒకానొక సందర్భంలో ఆయన జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం కూడా సాగింది. కానీ కేతిరెడ్డి వ్యవహార శైలి చూస్తుంటే అందులో నిజం లేదు అన్నది తేలిపోయింది. అసలు కేతిరెడ్డి మనసులో ఏముంది? ఆయన ఎందుకు నియోజకవర్గంలో యాక్టివ్ కావడం లేదు అన్నది ఎవరికీ అంతు చిక్కట్లేదు. వాస్తవంగా ధర్మవరంలో చాలా సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చేనేత సామాజిక వర్గం అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో నలిగిపోతుందట. ఈ అంశం మీద కదిరి ఎమ్మెల్యే కందికుంటనే స్పందించారు. కానీ ధర్మవరంలో కీలకంగా ఉండే కేతిరెడ్డి మాత్రం రియాక్ట్ కాలేదు. అయితే అధికార కూటమి సర్కార్కు టైం ఇవ్వాలనే ఆలోచనతోనే కేతిరెడ్డి మౌనంగా ఉంటున్నట్టు క్యాడర్ ఆయన అనుచరులు చెప్తున్నారు. త్వరలోనే తమ నేత మళ్లీ యాక్టివ్ అయ్యి ప్రజా సమస్యలపై పోరు మొదలు పెడతారని అంటున్నారు. చూడాలి మరి కేతిరెడ్డి అడుగులు ఎటువైపు పడతాయో.